హలో అండి. ఇవాళ నేను చూపించే కర్రీ మష్రూమ్ మసాలా. అసలు ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా మష్రూమ్స్ని మంచి క్లీన్ చేసుకోవాలి. ఒక 3 టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి వేయాలి. అలాగే నానబెట్టిన కాజు వేయాలి. దీనివల్ల మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని మిరియాలు, అలాగే 4 ఎండుమిర్చి కూడా వేయాలి. ఎండుమిర్చి, కొద్దిగా పెరుగు వేయాలి. వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది గ్రేవీకి చాలా బాగుంటుంది. ముందుగా కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేయాలి. నేను గీ వేసాను. కొద్దిగా జీడిపప్పు, అలాగే మష్రూమ్ ముక్కలు లైట్గా గీలో ఫ్రై చేయాలి. దానివల్ల తింటుంటే భలే ఉంటాయి టేస్ట్. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేయాలి, అదే ఆయిల్లో వేయాలి. కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయొచ్చు. సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, దగ్గరికి అయిపోయింది చూడండి మంచిగా. కొద్దిగా ఉప్పు వేయాలి. కొంచెం గరం మసాలా వేసాను. నేను ఇలాచీ, లవంగం, పట్ట అవన్నీ పౌడర్ చేసి పెడతాను. సో అది కొద్దిగా వేసాను. కొంచెం కారం వేయాలి. కర్రీకి సరిపడా కారము నేను 1 స్పూన్, 1.5 స్పూన్ వేసాను. కొంచెం ధనియాల పొడి వేయాలి. అది మంచిగా ఆయిల్లో దగ్గరికి ఫ్రై కానివ్వాలి. అలా మంచిగా దగ్గరికి అయ్యాక కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. అలా పైకి వచ్చాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ వేయాలి. అలాగే కొద్దిగా మిక్సీ జార్లో అంతా ఉంటుంది కదా, కొంచెం కడిగి కొన్ని వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. అది మంచిగా దగ్గరికి కానివ్వాలి. అంతా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ చేయటం వల్ల ఎంత టేస్టీగా ఉంటుందంటే, మనం జీరా రైస్తో కానీ బిర్యానీ రైస్తో కానీ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా బాగుంది. మష్రూమ్ అంటే తినని వాళ్ళు ఇలా చేయటం వల్ల తింటారు. సో ఆల్మోస్ట్ కర్రీ చూడండి అంతా ఆయిల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ఇంకా కాజు ముక్కలు వేయాలి. అది కాస్త మంచిగా ఆ గ్రేవీలో ఉడకనివ్వాలి. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. మీరు ఈ వీడియో ఇంతసేపటి నుంచి చూస్తున్నారు అంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో